అనంతపురం వేణుగోపాల్ నగర్లో లేడీ డాన్ హల్చల్ చేస్తోంది. సూరి కాలనీలో లేడీ డాన్గా మారింది గీత అనే మహిళ. రక్షణ కల్పించాలంటూ ఎస్పీ ఆఫీస్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై దాడులు చేయడంతో పాటు బూతులు తిడుతూ అసహ్యంగా మాట్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేడీ డాన్ నుంచి రక్షణ కల్పించాలని డీఎస్పీని వేడుకున్నారు మహిళలు. ఇక ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. నువ్వు ఈ ఆడియో ఇస్తే అది కూడా రికార్డులోకి వచ్చేస్తుంది. గట్టిగా చర్యలు తీసుకుంటారు. అర్థమైందా? ఏం ఇబ్బంది అవసరం 10 మంది మాట్లాడితే మేము వేణుగోపాల్ నగర్ కాకర్ల షబీరా పైల్మాన్ సూరి కాలనీ. మేము డిఎస్పీ బంగ్లా కాడికి వచ్చినాము. గీత అనే ఒక ఆమె గురించి ఇక్కడ మేము మాట్లాడడానికి వచ్చినాము. మాకు సారు మంచిగా స్పందించినాడు. మాకు న్యాయం చేస్తామన్నారు. మాకైతే ఆమె నుంచి రక్షణ అయితే కావాలా. మేము ఇదే కోరుకున్నాం. మాకు ఎక్కడ తిరిగి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళని మా మీద దౌర్జన్యం చేస్తున్నాయమ్మా. మాకైతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలా. మీరందరూ కలిసి ఫోన్లు రాత్రిపూట చేసి అందరిని బెదిరిస్తుంది. మీరే న్యాయం చేయాల. చైన్ లాగేసుకుంది, అందరినీ కొడుతుంది, ఇష్టసరం కొద్ది చేస్తుంది. ఎవరి ఇళ్ళ కాటికి పోయి దౌర్జన్యాలు చేస్తుంది. అందరిని తిట్టొచ్చేది, కొట్టొచ్చేది, గలిజిగా మాట్లాడేది, నీచంగా మాట్లాడేది, అట్లా చేస్తుంది. మాకైతే న్యాయం కావాలా. ఆయమ్మని ఎంత బిర్యానీ మీరు ఇచ్చేసుకోండి, మాకు అంత మేలు. ఎవరు ఆయమ్మ? గీత అని ఒక ఆమె. నుంచి వచ్చింది, ఏం పని చేస్తుంది? ఆమె ఎవరో మాకు తెలీదు, ఎక్కడ ఉంటుందో మాకు తెలీదు. ఆమె ఫ్యామిలీ ఏమో, ఆమె బ్యాక్గ్రౌండ్ మాకు తెలీదు. మాకు తెలియదు సార్, ఆమె ఎవరో కూడా మాకు తెలీదు. ఏ విషయంగా గొడవ చేస్తుంది? ఏ విషయంగా అనేది ఫలాంది అనేది లేదు సార్. ఏదైనా నువ్వు ఏం మాన్నా చెప్తా కొడతా. మంచిగా మాట్లాడినా కష్టమే, చెడుగా మాట్లాడినా కష్టమే, దావలో నడిచినా కష్టమే, ఇంటికల్లా చూసినా కష్టమే, నిల్చున్న ప్రతి ఒక్క విషయంలో ఆమెతో ప్రాబ్లం. ఇదనే కాదు, ఏ విషయంలో కూడా ప్రాబ్లమే. అమ్మ మన వల్లే కొడుతుంది. తప్పు మంది లేకపోయినా మనల్నే కొడుతుంది. రావడం కొడుతుంది. రాళ్ళు పరకలు, చెప్పులు, నీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని కొడుతుంది. ఆడలే, మగలే, ముసిల్లే, వయసులే ఏమీ లేదు సార్. మాకైతే రక్షణ అయితే కావాలా. మాకైతే న్యాయం అయితే జరగాల. మాకు ఎంత తొందరగా ఆమె నుంచి మమ్మల్ని ఇచ్చేస్తారా మీరు చేయండి. ఎన్ని రోజుల నుంచి మీ దగ్గర, మీ ఏరియాలో? 2 years నుంచి ఉంది సార్ ఇక్కడ. మాకు అది గొడవ. ఆమె ఇల్లు కాదు అసలు. ఆమె ఎవరో గల్లీకి కుటుంబం లేదా? ఏమి లేదు సార్. ఎవరినెవరో పిలుచుకొస్తుంది, తాగుతుంది, పైనుంచి రాళ్ళు వేస్తుంది, బాటలు వేస్తుంది, ఇష్టస్థానం కొద్ది అయిపోయింది. ఆమెను అడిగే వాళ్ళే లేరు అక్కడ. ఎవరినెవరో పిలుచుకొస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినారా? పోలీసులకు కానీ ఫిర్యాదు చేసాం సార్. వాళ్ళైతే మాకైతే స్పందించలేదు. ఏమి మేము పోయినాము, 4-5 సార్లు పోయినాము. నా చైన్ లాగేసుకుంది, నా చైన్ ఇంట్లో పెట్టుకుంది. ఇప్పటికీ నాకు ఇవ్వలేదు సార్. నాకైతే తిప్పిల్ల. సూరి కాలనీ మాది, సూరి కొట్టాలు. ఆమె వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది సార్. మేము 45 ఏళ్ల నుంచి ఉన్నాం ఆడ. 45 ఏళ్ల నుంచి ఉన్నాము. 33 ఏళ్ళు అయింది అది కొత్తల గోడలు కట్టి. ఇప్పుడు ఆమె అది స్థలం ఆయమ్మది అని అంటుంది. ఆమె ఇల్లు రేకుల షెడ్, రేకులు వీకేపిస్తాను, గోడలు వీకేపిస్తాను, నేను కూలని చెప్పొచ్చినాను. చాలా భయపడిస్తుంది సార్. నాకైతే బాగాలేదు. నాకు బీపీ షుగర్ అంతా ఎక్కువ. అందరూ కోడన్లు కొడుకులు కొడుకులే. నా మొగుడిని కొట్టేకి పోయింది సార్. నన్ను 3 సార్లు కొట్టింది సార్. అమ్మ అదే సెల్లు మీద చాలా మాకు ఇది చేస్తాను సార్. చిన్నపిల్లలు తిరుగుతుంటారు సందులో. రాత్రి 3 గంటల ముంటి రాళ్ళు వేస్తుంది. చిన్నపిల్లలు తిరుగుతుంటారు. కడుగు నీళ్లు పోస్తుంది, పైన నుండి కారం నీళ్లు పోస్తుంది. అవన్నీ చేస్తుంది సార్ ఆమె. అనంతపురం వేణుగోపాల్ నగర్లోని లేడీ డాన్ హల్చల్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, మహిళలు అక్కడ అధికారుల్ని కలిశారు, అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఏ స్థాయిలో బాధింపబడుతున్నారో కూడా అర్థమవుతుంది. ఏంటి ఆ గీత అనేటువంటి లేడీ డాన్కి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? అక్కడ ఉన్నటువంటి బాధితుల వెర్షన్ ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, అనంతపురం నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేణుగోపాల్ నగర్లో సూరి కాలనీలో మహిళలు నివాసం ఉంటుందో అది బాగా నగరంలో కూడా బాగా పేరున్నటువంటి ప్రాంతమే. అలాంటి ప్రాంతంలో ఒక మహిళ గీత అనేటువంటి ఒక మహిళ పెద్ద ఎత్తున మమ్మల్ని వేధిస్తోంది. అదే విధంగానే చాలా చెప్పడానికి కూడా వీల్లేనటువంటి విధంగా బూతు పురాణాలు వెల్లిస్తుంది, బూతులు మాట్లాడుతుంది, అర్ధరాత్రి వేళ దాడులు చేస్తుంది. అదే విధంగానే బీరుబాటులతో
దాడులు చేస్తుంది, ఇళ్లలోకి రాళ్లు విసురుతోంది. ఎంతో భయానకమైనటువంటి వాతావరణంలో మేము జీవిస్తున్నాము, మమ్మల్ని ఆమె నుంచి రక్షణ కల్పించండి అని వేణుగోపాల్ నగర్ లోని సూరి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి కొందరు మహిళలు ఈ రోజు అనంతపురం నగరంలోని ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ ఎస్పీ కార్యాలయం వద్ద గేటు ముందే బైఠాయించి వారు ఆందోళన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఆ మహిళ నుంచి రక్షణ కల్పించండి అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మాత్రం ఆమెకు కుటుంబం కూడా లేదు. ధర్మవరం ప్రాంతానికి చెందినటువంటి మహిళగా వారందరూ కూడా చెప్తున్నారు. ఆమె పేరు మాత్రం గీతాంజలి. చెప్పడానికి ఉన్నంత దీనిగా కాకుండా ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడుతోంది. ఒకరిపైన కాదు, ఇద్దరిపైన కాదు, ఎవరు ఆమెకు మాట్లాడితే ఎందుకు అలా చేస్తున్నావమ్మా అని ప్రశ్నించినా కూడా ఆమె నుంచి చీవాట్లు, అదే విధంగానే ఆమె నుంచి బూతులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బూతు మాటలు మాట్లాడుతోంది, లాలి అనేటువంటి విధంగా మాట్లాడుతోంది అనేటువంటి విధంగా మహిళలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చిన్న పెద్ద అనేటువంటిది ఇది లేకుండా వయసు భావాలను కూడా చూడుకోకుండా ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడుతోంది అనేటువంటి విధంగా కూడా వాళ్ళు ఈ రోజు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన జరిగింది. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారిని డిఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. వాళ్ళు డిఎస్పీ వద్దకు వెళ్లి డిఎస్పీ శ్రీనివాసుల వద్ద కూడా వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లి దీంతో ఖచ్చితంగా మీరందరూ కూడా ఫిర్యాదు చేయండి, ఫిర్యాదు చేయడమే కాదు మీరు గట్టిగా మీరు సాక్ష్యం కూడా చెప్పేటువంటి విధంగా ఉండాలి, కేవలం మాటల్లో కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామనేటువంటి విధంగా కూడా డిఎస్పీ శ్రీనివాసులు వాళ్లకు హామీ ఇచ్చారు. దీంతో వారందరూ కూడా వచ్చారు. అయితే నిన్న పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు కూడా వెళ్ళాము. అయితే అక్కడ స్థానికంగా వాళ్ళు పెద్దగా స్పందించలేదు. అందుకే ఈ రోజు మేము డిఎస్పీని ఇక్కడ కలిసామనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మురళి. బట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఆ మహిళ వెనక ఉందా అనేది కూడా ఒకంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది కదా, దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఏమైనా అప్డేట్స్? అదే మురళి, అక్కడికి వచ్చినటువంటి మహిళలు మాత్రమే ఈమె ధర్మవరానికి చెందినటువంటి మహిళ, లేకపోతే కుటుంబము, భార్య, భర్త వీళ్ళంతా ఎవరన్నా ఉన్నారా అనేటువంటి విధంగా ప్రశ్నించినప్పటికీ ఆమెకి అసలు ఎవరు లేరు. ఇక్కడ ఒక వేణుగోపాల్ నగర్ లో దాదాపుగా 1.5 సంవత్సరంగా వచ్చి నివాసం ఉంటుంది. రాత్రి వేళ కూడా చాలా ఎవరంటే వాళ్ళు అక్కడికి వచ్చిపోతుంటారు, ఆమెతో మాట్లాడి వెళ్తుంటారు. కాబట్టి ఎవరు ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంది అనేటువంటి విధంగా కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో మేము ఆమెకు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఏ మాత్రం ప్రశ్నించినా కూడా మా పైన దాడి చేస్తుంది. చూడండి ఏ విధంగా ఆమె ఇష్టారాజ్యంగా ఫోన్లలో కూడా మమ్మల్ని బెదిరిస్తుందో అనేటువంటి విషయాన్ని కూడా డిఎస్పీకి వాళ్ళు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే నా వెనుక రాజకీయ నేతలు ఉన్నారు అంటూ బెదిరిస్తోంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అనేటువంటిది బెదిరిస్తోంది అని చెప్తోంది. కానీ ఇప్పటిదాకా ఆమెకు సంబంధించి ఎవరు కూడా పొలిటికల్ గా వెనక ఉండి బెదిరించారు, లేకపోతే ఆమె తరఫున ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఫోన్లు చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆమె ఫోన్ అంటే ఎస్పీని కలవటానికన్నా ఎస్పీని కలవటానికన్నా ముందు ఇతర పోలీసు అధికారులను కలిసాం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తామన్నా కానీ పోలీసులు పట్టించుకోలేదు అని అన్నారంటే ఆమె వెనుక ఆ స్థాయిలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి కదా రసూల్. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే మురళి చెప్పండి. అయితే ఆమె పైన వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కానీ నేను కూడా బాధితురాలని, నేను కూడా మాట్లాడతానేటువంటి చెప్తున్నారు. అదే ప్రస్తుతం వారందరూ కూడా ఆందోళనకారులందరూ కూడా ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఏదైనా ప్రైవేటు వ్యవహారాలు కానీ లేకపోతే ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఏమైనా ఉంటే అది మాకు సంబంధం లేదు, అందుకు సంబంధించినటువంటి ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్స్ ను కూడా తీసుకురావాలనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే పొలిటికల్ గా ఆమెకు ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఏంటి అనేటువంటిది ఇప్పటిదాకా మాత్రం ఏది కనపడదు. అలాంటిది ఏదైనా ఉండింటే ఆమె ఆ విధంగా వివరిస్తుందా, తాగి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుందా, అలాంటి ఆ విధంగా వివరిస్తున్నటువంటి మహిళకు ఏదన్నా రాజకీయ సపోర్ట్ ఉందా లేదా అనేది మాత్రం పోలీసుల దర్యాప్తులో మాత్రం బయట పడాల్సినటువంటి వెల్లడి కావాల్సినటువంటి ఉంది. అయితే బాధితులకు మాత్రం ప్రస్తుతం ఎవరైతే వచ్చి ఆందోళన చేశారో వారికి మాత్రం మేము ఖచ్చితంగా మీరు ఫిర్యాదు చేయండి, ఖచ్చితంగా తగు ఆధారాలతో ఇవ్వండి, మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, జైలుకు కూడా పంపిస్తామనేటువంటి విధంగా కూడా మాత్రం డిఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురంలో లేడీ డాన్ విషయం అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం వేణుగోపాల్ నగర్లో లేడీ డాన్ హల్చల్ చేస్తోందని అక్కడ బాధితులు అయితే చెప్తున్నారు. సూరి కాలనీలో లేడీ డాన్గా మారింది గీత అనేటువంటి మహిళ. రక్షణ కల్పించాలంటే ఎస్పీ ఆఫీస్ వద్ద మహిళలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై దాడులు చేయడంతో పాటు బూతులు తిడుతూ అసహ్యంగా మాట్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లేడీ డాన్ నుంచి రక్షణ కల్పించాలని డీఎస్పీని వేడుకున్నారు మహిళలు. ఇక ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసులు హామీ ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్ నాకైతే బాగాలేదు, నేను నాకు